Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 29th April 2021. Let's have the first one. International Dance Day 2021 is observed on. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 29th. బేసిక్లీ ఈ డే యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ జీన్ జార్జ్ నొవెరిస్. జీన్ జార్జ్ నొవెరిస్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు ఈయన దేనికి ఫెమిలియర్ పర్సనాలిటీ అని అంటే జీన్ జార్జ్ నొవేరిస్ గారు ఈయన మోడ్రన్ బ్యాలెట్ డాన్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి. మోడ్రన్ బ్యాలెట్ డాన్స్ అంటే తెలుసు కదండి. ఈ మోడ్రన్ బ్యాలెట్ డాన్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి జీన్ జార్జెస్ గారు. ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ని ఏప్రిల్ 29th ఆయన పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తాం. డ్యాన్స్ అనేటువంటిది కేవలం మనం జాయస్గా ఉన్నప్పుడు మాత్రమే డ్యాన్స్ అనేటువంటి యాక్టివిటీని చేయడం కాకుండా అది కల్చర్కి సంబంధించి కూడా ఒక పార్ట్గా మనం డ్యాన్స్ని చెప్తాం. ఇది వరకు కూడా వీ హ్యావ్ మన భారతదేశంలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. అంటే 2 వెరైటీస్ ఆఫ్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి. క్లాసికల్ డాన్స్ ఫామ్స్, అదేవిధంగా ఫోక్ డాన్స్ ఫామ్స్. ఒక్కొక్క స్టేట్‌కి సంబంధించి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఫోక్ డాన్సెస్. అంటే వాళ్ళ యొక్క ట్రెడిషన్‌ని, వాళ్ళ యొక్క కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది డాన్స్. ఈ విధంగా డాన్స్ అనేటువంటిది కేవలం జాయస్ యాక్టివిటీగా, అదేవిధంగా ఎక్సర్సైజ్ యాక్టివిటీగా మాత్రమే కాకుండా కల్చర్‌ని, మన ట్రెడిషన్‌ని కూడా రిప్రజెంట్ చేస్తూ డాన్స్‌ని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మన భారతదేశంలో ఎన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయండి? టోటల్‌గా 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి కదా! ఆ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ వచ్చేసి ఏ స్టేట్‌లో ఆరిజిన్ అయ్యాయంటే కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. అదేవిధంగా భరతనాట్యం క్లాసికల్ డాన్స్ ఫామ్ వచ్చేసి ఇట్ ఈస్ రిలేటెడ్ టు తమిళనాడు రీజియన్. అదేవిధంగా సత్రియా క్లాసికల్ డాన్స్ అయితే ఇది అస్సాంకి చెందినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్. అదేవిధంగా కథక్ క్లాసికల్ డాన్స్ ఫామ్ అయితే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఫామ్. దీనితో పాటు కథక్, ఇట్ ఈస్ నాట్ కథకళి, కథక్. అదేవిధంగా కేరళకి సంబంధించి కథకళి అండ్ మోహిని అట్టం. కథకళి అండ్ మోహిని అట్టం ఈ 2 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ కూడా కేరళకి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఫామ్స్. అదేవిధంగా దీనితో పాటు ఇంకా ఒడిస్సీ, ఇది కూడా క్లాసికల్ డాన్స్ ఫామ్ అండి. ఒడిస్సాకి చెందినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్. పేరులోనే ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. అదేవిధంగా మణిపూరి క్లాసికల్ డాన్స్ ఫామ్ వచ్చేసి మణిపూర్ స్టేట్‌కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఫామ్. దీస్ ఆర్ టోటల్‌గా 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయండి. కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు, సత్రియా అస్సాం, కథక్ యూపీ, కథకళి అండ్ మోహిని అట్టం కేరళకి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఫామ్స్, ఒడిశా, మణిపూర్. అదేవిధంగా ఇంకా ఫోక్ డాన్సెస్ అయితే క్లాసికల్ డాన్సెస్‌కి, ఫోక్ డాన్సెస్‌కి డిఫరెన్స్ ఏంటి అని అంటే క్లాసికల్ డాన్స్ ఫామ్స్‌కి గురు కంపల్సరీగా ఉండాలి. సో దాట్ వీటికి కొన్ని ప్రిన్సిపల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. దానిని ఆధారితం చేసుకొని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఫోక్ డాన్స్ ఫామ్స్ అంటే వాటికి ఏ విధమైనటువంటి గురువు డిసైపుల్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అవసరం లేదు. ఏ స్టేట్‌లో అయినా సరే ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా కూడా ఒక ఫోక్ డాన్స్‌ని మనకు నచ్చినట్టు చేస్తే అదే వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ డాన్స్ అవుతుంది. దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 క్లాసికల్ డాన్స్ ఫామ్ అండ్ ఫోక్ dance forms. Clear కదండి? Right. Next one. Michael Collins, who passed away recently, is a renowned. He was a renowned astronaut. Basically, astronaut కంటే కూడా ఈయన్ని పైలట్. ఈయన అపోలో 11 అన్నటువంటి ఈ మూన్ మీద మార్స్ మిషన్ మన దేశంలోనే మొట్టమొదటి మార్స్ మిషన్, నాసా వాళ్ళు తయారు చేసినటువంటి మార్స్ మిషన్ ఏది అని అంటే దట్ ఈస్ అపోలో 11 అండి. ఫస్ట్ మ్యాన్డ్ మార్స్ మిషన్, అంటే మూన్ మీదకి తీసుకెళ్ళినటువంటి మొట్టమొదటి మ్యాన్డ్, అది కూడా హ్యూమన్ బీయింగ్స్ని మూన్ మీదకి పంపినటువంటి మొట్టమొదటి మిషన్ వచ్చేసి అపోలో 11. దానిని 1969లో నాసా వాళ్ళు ఈ మిషన్ని లాంచ్ చేశారు. దీంట్లో టోటల్‌గా ఎంతమంది క్రూ ఉన్నారని అంటే 3 క్రూ ఉన్నారండి. 1 పర్సన్ ఫెమిలియర్ పర్సనాలిటీ, ఈయన మనందరికీ తెలుసు, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గారు. మూన్ మీద మొట్టమొదట అడుగు పెట్టినటువంటి వ్యక్తిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ని పేర్కొంటాం. ఈయనతో పాటు
ఆల్డ్రిస్ ఆల్డ్రిస్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఈయనతో పాటు ఇంకొక వ్యక్తి అదెవరు అనంటే మైకేల్ కాలిన్స్ గారు. ఈయన బేసిక్‌లీ పైలట్‌గా ఈ స్పేస్ మిషన్‌కి పైలట్‌గా ఈ అపోలో 11 స్పేస్ మిషన్‌లో ఈయన వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వీళ్ళిద్దరూ ఆల్డ్రిస్ డాస్ గారు, అదేవిధంగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గారు. వీళ్ళిద్దరూ దీస్ 2 పర్సన్స్. ఈయన పైలట్ కాబట్టి దాని లోపల నుంచి రావడానికి కుదరదు. స్పేస్ మిషన్ ఈ లూనార్ స్పేస్ మిషన్‌ని లాంచ్ చేసినప్పుడు అన్‌లైక్ దీస్ 2 పర్సన్స్ వీళ్ళిద్దరూ మూన్ మీద కాలు మోపి వీళ్ళు యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటే, ఈయన మాత్రం ఆర్బిటార్‌లో రౌండ్స్ ఏస్తూ ఉండేవారు. రీసెంట్‌గా ఈయన క్యాన్సర్ డిసీజ్ వల్ల చనిపోయారు. ఆ విధంగా ఆహ్, ఈ వీళ్ళిద్దరికీ వచ్చినంత పేరు హాపర్ కాలిన్స్ అంత న్యూస్‌లో లేకపోయినా కూడా, బట్ బేసిక్ మేజర్ ఫ్యూయల్‌గా మనం పైలట్ హా మైకేల్ కాలిన్స్ గారిని చెప్తాం. క్లియర్ గదండీ! రైట్. నెక్స్ట్ వన్ సిమ్. Who among the following has been designated as Finance Secretary? Who is he? It is టీవీ సోమనాథన్ గారిని రీసెంట్‌గా ఫినాన్స్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ ఫినాన్స్ సెక్రటరీ విషయానికొస్తే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్‌లో ఎవరైతే ఈ సెక్రటరీస్ బేసిక్‌లీ వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటారండి. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్‌లో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారో, ఆ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్‌ని ఫినాన్స్ సెక్రటరీగా డెసిగ్నేట్ చేస్తారు. ఆ విధంగా చూసుకుంటే టీవీ సోమనాథన్ గారు హి వాస్ 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయనతో పాటు ఈ తుహిన్ కాంత్ పాండే అయినా, అజయ్ సేత్ గారైనా, దేవాశిష్ పాండే వీళ్ళ నలుగురు సేమ్ బ్యాచ్‌మేట్స్ అనమాట. 1987 ఐఏఎస్ ఈ 1987 ఐఏఎస్ బ్యాచ్‌మేట్స్. దానితో పాటు ఈ టీవీ సోమనాథన్ గారిని ఎవరు రీప్లేస్ చేశారనంటే అజయ్ భూషణ్ పాండే గారు ఉండేవారు ఇదివరకు ఫినాన్స్ సెక్రటరీగా. ఇప్పుడు ఆయన్ని రీప్లేస్ చేస్తూ టీవీ సోమనాథన్ గారిని అపాయింట్ చేశారు. అదేవిధంగా రీసెంట్‌గా అర్లియర్ మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నామండి. అజయ్ సేత్ గారు అదేవిధంగా దేవాశిష్ పాండే గారు వీళ్ళిద్దరిని కూడా ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్‌లో డైరెక్టర్స్‌గా వీళ్ళిద్దరిని అపాయింట్ చేశారు. ఎవరినండి? దేవాశిష్ పాండే బ్యాంకింగ్ అఫైర్స్ సెక్రటరీ, అదేవిధంగా ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఇదివరకు ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అయిన అజయ్ సేత్ గారిని వీళ్ళిద్దరిని కూడా రీసెంట్‌గా ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్‌లో డైరెక్టర్స్‌గా అపాయింట్ చేశారు. దాని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదేవిధంగా తుహిన్ కాంత పాండే గారు వచ్చేసి డిజిన్వెస్ట్‌మెంట్ సెక్రటరీ అండి. డిజిన్వెస్ట్‌మెంట్ సెక్రటరీగా తుహిన్ కాంత పాండే గారు ఉన్నారు. అదేవిధంగా తరుణ్ బజాజ్ గారు వచ్చేసి మనందరికీ తెలుసు రెవెన్యూ సెక్రటరీగా తరుణ్ బజాజ్ గారు ఉన్నారు. క్లియర్ కదండి? దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్. రైట్. నెక్స్ట్ వన్ సిమ్. Which country has become the first country to announce it will regulate the use of self-driving vehicles at slow speeds on motorways? What is that country? And it is UK. What's the capital and currency of UK? And it is London, and the currency is pound sterling. Basically, ఈ self-driving vehicles at స్లో స్పీడ్ ఆన్ మోటార్వేస్ అంటే ఏంటి అనంటే, దీనికి సంబంధించి ఈ ఇనిషియేటివ్ ఇంకా రాలేదండి. నెక్స్ట్ రాబోతుంది. ఆటోమేటెడ్ లేన్ సిస్టమ్ ఈ ఏఎల్కేఎస్ అన్నటువంటి సిస్టమ్‌ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. దాని ద్వారా ఏం జరుగుతుంది అనంటే, ఆటోమేటిక్‌గా ఈ డ్రైవర్‌లెస్ కార్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా లెస్ దాన్ 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్‌తో ట్రావెల్ చేసేటువంటి మోటార్ వెహికల్స్ అన్నిటిని కూడా ఒక లైన్‌లో అరేంజ్‌మెంట్ అన్నటువంటిది సాధ్యపడుతుంది. అది దేని ద్వారా అంటే ఏఎల్కేఎస్ అన్నటువంటి సిస్టమ్ ద్వారా అరేంజ్ అవుతుంది. ముందు ఏఎల్కేఎస్ అన్నటువంటి సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ అంటే ఏంటి అనంటే, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ బేసిక్‌లీ దీస్ ఆర్ డ్రైవర్‌లెస్ వెహికల్స్ అండి. ఎటువంటి డ్రైవర్ అక్కర్లేదు. అది కార్ అయినా సరే, మోటార్ వెహికల్ అయినా సరే, ఎనీ మోటార్ వెహికల్ దానికి డ్రైవర్ అవసరం లేకుండానే, అంటే వాటికి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం
పక్కన ఒక మనిషి కూర్చొని ఇన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. సో దట్ డ్రైవర్ అవసరం అన్నటువంటిది ఉండదు. దీని ద్వారా యూకే వాళ్ళకి కలిగేటువంటి లాభం ఏంటి అనంటే, వాళ్ళ ఎకానమీకి ఇది బెనిఫిట్ అవుతుంది. ఎందుకు అనంటే, బికాజ్ ఇట్లా డ్రైవర్‌లెస్ కార్స్ ఉన్నాయనుకోండి, చాలామంది డ్రైవింగ్ రాని వాళ్ళు కానీ, లేదు వాళ్ళకి ఈజీ అవుతుంది అని భావించే వాళ్ళు, వాళ్ళేం చేస్తారనంటే, ఎక్కువ మంది ఇలాంటి వెహికల్స్‌ని కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అలా ఆసక్తి చూపించినప్పుడు ప్రొడక్షన్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో దీనిని ఇంట్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నటువంటి మొట్టమొదటి దేశం ఏది అనంటే ఇట్ ఈస్ యూకే. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్ సీ. Which of the following Indian firms have figured in the Time magazine's first ever list of 100 most influential companies? What are those two firms? And it is Jio Platform and Byju's. That is both B and C. మన భారతదేశానికి చెందినటువంటి జియో ప్లాట్ఫామ్స్ ఇది రిలయన్స్ వాళ్ళ వన్ ఆఫ్ ద టెలిఫోన్ కంపెనీ. దీంతో పాటు బైజూస్ అన్నటువంటిది మనందరికీ తెలుసు ఈ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ బైజూస్. అయితే ఈ 2 కూడా రీసెంట్‌గా టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఇదివరకు ఇట్లా 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ కంపెనీస్‌ని తీసుకురావడం ఇది మొట్టమొదటిసారి. దీంట్లో కూడా టోటల్‌గా 5 కేటగరీస్‌గా డివైడ్ చేశారండి. దాంట్లో పయనీర్స్ అని, ఇన్నోవేటర్స్ అని, అదేవిధంగా లైక్ ఇంకా we have provided here with this thing pioneers, leaders, innovators, టైటాన్స్, డిస్రప్టర్స్. టోటల్‌గా ఈ 5 కేటగరీస్‌కి సంబంధించి డిఫరెంట్ కంపెనీస్‌ని టాప్ 100 కంపెనీస్‌ని సెలెక్ట్ చేసింది టైమ్స్ మ్యాగజైన్. టైమ్స్ మ్యాగజైన్ అన్నటువంటిది ఏంటి అనంటే అమెరికన్ మ్యాగజైన్ అండి. ఈ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం కూడా పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఇస్తుంది. ఇదివరకు 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఆఫ్ 100 ఇయర్స్ అని చెప్పేసి కూడా రిలీజ్ చేసింది. 1911 నుంచి 2020 వరకు, 1920 నుంచి 2020 వరకు. ఆ విధంగా ఇస్తుంది. ఈ ఫెమిలియర్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్. అదేవిధంగా అర్లియర్ అయితే టైమ్స్ ఈ టీనేజర్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్‌కి సంబంధించి అవార్డ్స్‌ని రిలీజ్ చేస్తుంది. రీసెంట్‌గా మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ కంపెనీస్ పైనీర్స్ లిస్ట్‌లో అయితే హెలో సన్‌షైన్, హెడ్ స్పేస్, హైబ్, టెర్రా సైకిల్ ఇంకా చాలా ఉన్నాయండి. అదేవిధంగా లీడర్స్ కేటగిరీలో యాపిల్, నైకీ, ట్విట్టర్, మాస్టర్ కార్డ్, వోక్స్ వ్యాగన్, జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా చాలా ఉన్నాయి. టోటల్‌గా 100 కంపెనీస్ ఉన్నాయి. మేము మెజారిటీ వి హావ్ ఐడెంటిఫైడ్. ఇన్నోవేటర్స్ లిస్ట్‌లో నెట్‌ఫ్లిక్స్, మన జియో ఇన్నోవేటర్స్ కేటగిరీలో మన జియో ప్లాట్‌ఫామ్ భారతదేశానికి చెందినటువంటి కంపెనీ ఉంది. ఏ కేటగిరీ అనంటే ఇట్ ఈస్ ఇన్నోవేటర్స్ కేటగిరీ అండి. జూమ్, అడిడాస్, టిక్‌టాక్, స్పాటిఫై. అదేవిధంగా టైటాన్స్ లిస్ట్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్, యూనిలివర్, గూగుల్, డిస్నీ, ఫేస్‌బుక్ అండ్ అమెజాన్. డిస్రప్టర్స్ మన బైజూస్ అన్నటువంటిది డిస్రప్టర్స్ కేటగిరీలో మన బైజూస్ నిలిచింది. స్పేస్ ఎక్స్, బైజూస్, టెస్లా, Robinhood. These are several other important things related to this. Clear kadanడి? Right. Next one. See, who among the following has become the first Indian and Asian woman to receive Wild Innovator Award for the year 2021? Who is she అండి? She is కృతి కారంత్ గారు. కృతి కారంత్ గారికి రీసెంట్‌గా వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్ సొంతం చేసుకున్నటువంటి మొట్టమొదట భారతదేశానికి చెందినటువంటి, అదేవిధంగా భారతదేశం దాంతోపాటు ఏషియాకి చెందినటువంటి మొట్టమొదటి మహిళగా కృతి కారంత్ గారిని చెప్తాం. బేసిక్‌లీ ఈ అవార్డ్స్ అన్నటువంటి వాటిని ఎందుకు ఇస్తారు అనంటే, ఎవరైతే నేచర్‌కి సంబంధించిన యాక్టివిటీస్, అదేవిధంగా ఈ వైల్డ్ కన్జర్వేటివ్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో అలాంటి వ్యక్తుల్లో కూడా కన్జర్వేషనిస్ట్‌లని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా అడ్వకేట్స్‌ని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఇన్నోవేటర్స్‌ని కూడా సెలెక్ట్ చేస్తారు. సో దాట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఆధారితం చేసుకొని నెక్స్ట్ ఫర్దర్‌గా ఏ విధంగా ఇనిషియేటివ్స్‌ని తీసుకోవాలి అన్నటువంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, లేదంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, అది కూడా ఇక్కడ మేజర్‌గా 3 పిల్లర్స్‌గా డివైడ్ చేశారండి. ఆ 3 పిల్లర్స్ వచ్చేసి ఏంటి అనంటే హ్యూమన్ కైండ్, ప్లాంట్ కైండ్ అండ్ యానిమల్ కైండ్.
ఈ 3 పిల్లర్స్ని ఆధారితం చేసుకొని ఫర్దర్గా ఏమన్నా సమస్యలు వచ్చినా వీటిని సంరక్షించుకోవడానికి మనం తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వాటికి దోహదపడతారో అలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి ఈ వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు అన్నటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా వైశాలి ఎస్ హివాసే గారిని రీసెంట్గా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి మొట్టమొదటి విమెన్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. ఎవరినండి? ఇట్ ఈస్ వైశాలి ఎస్ హివాసే గారిని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి మొట్టమొదటి విమెన్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూటీ has become the first union territory to get organic certification under large area certification scheme? What is that UT? And it is Andaman and Nicobar Islands రీసెంట్గా ఈ లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ స్కీమ్ అన్నటువంటిది దేని కిందకు వస్తుందనంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరంపరాగత్ కృషి వికాస్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా ఈ లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ స్కీమ్, ఈ పరంపరాగత కృషి వికాస్ యోజన స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా అసలు ఈ LACS అనేటువంటిది ఏంటి అని అంటే ఒక్కొక్క విలేజ్ని ఒక క్లస్టర్గా అంటే ఒక గ్రూప్గా డిజైన్ చేసి పక్కన పెడతారు. సో దట్ ఆ ప్రతి విలేజ్లో కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటిది జరుగుతుందా, కల్టివేషన్ కానీ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ మెథడ్స్లో జరుగుతుందా లేదా, పెస్టిసైడ్స్, అదేవిధంగా ఇన్సెక్టిసైడ్స్, సింథటిక్ ఫర్టిలైజర్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేయకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్తో ఆర్గానిక్ ఫార్మింగ్ని జరుపుతున్నారా లేదా, దీనికి కావాల్సినటువంటి మేజర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే బేసిక్లీ 2 or 3 ఇయర్స్ పాటు వాళ్ళు ఫార్మింగ్ని కంటిన్యూ చేయాలి. సో దట్ మినిమమ్ టైం పీరియడ్ ఎంత అనంటే 2 to 3 ఇయర్స్. దానిని బట్టి ఆ 2 to 3 ఇయర్స్ వాళ్ళు కంటిన్యూ చేస్తే ఫర్దర్గా కూడా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అండ్ కంటిన్యూ చేస్తారు. అప్పుడు 2 to 3 ఇయర్స్ తర్వాత ఆ ల్యాండ్స్ని కంప్లీట్ ఆర్గానిక్గా డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఆర్గానిక్ ల్యాండ్ అన్నటువంటి దానిని ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ స్కీమ్ మేజర్గా దేనికి సంబంధించి అనంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ఈ కల్టివేషన్ని ఆర్గానిక్ కల్టివేషన్ ఆ రూపంలో ఎన్హాన్స్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా అర్లియర్ కంప్లీట్ 100% ఆర్గానిక్గా మొట్టమొదట ఆవిర్భవించినటువంటి స్టేట్ ఏది అని అంటే ఇట్ ఈస్ సిక్కిం అండి. దాని తర్వాత మొట్టమొదటి యూటీగా 100% ఆర్గానిక్గా మొట్టమొదటి యూటీగా ఏది ఏర్పాటైంది అని అంటే ఇట్ ఈస్ ఫస్ట్ యూటీ వచ్చేసి లక్షద్వీప్. కానీ స్టేట్స్ అండ్ యూటీస్ లిస్ట్లో వస్తే లక్షద్వీప్ని సెకండ్గా చెప్తాం. స్టేట్ విషయంలో మొట్టమొదటి స్టేట్ ఏది 100% ఆర్గానిక్గా డిక్లేర్ అయింది అని అంటే ఇట్ ఈస్ సిక్కిం. లేటర్ ఆన్ లక్షద్వీప్. నౌ అగైన్ అండమాన్ అండ్ నికోబార్లో ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. బట్ నాట్ 100% ఆర్గానిక్ ఇంకా అవ్వలేదు. ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దీస్ 2 things. Clear? Right. Next one. See. Who among the following has been appointed as Chhattisgarh High Court judge? Who is she? She is Vimla Singh Kapoor గారిని ఛత్తీస్గఢ్ హైకోర్టుకి ఛత్తీస్గఢ్ హైకోర్టుకి చీఫ్ జడ్జిగా ఛత్తీస్గఢ్ హైకోర్టుకి జడ్జిగా ఈవిడ్ని అపాయింట్ చేశారు. అర్లియర్ కూడా లైక్ ఈవిడ ఛత్తీస్గఢ్ హైకోర్టుకి ఇది వరకు ఎడిషనల్ జడ్జిగా పనిచేశారు. 2018 నుంచి షీ వాజ్ సర్వింగ్ యాజ్ ఎడిషనల్ జడ్జ్. నవ్ షీ హ్యాస్ బికమ్ చీఫ్ జడ్జ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ హైకోర్ట్. ఇది వరకు ఈవిడ ప్లేస్లో ఎవరు ఉండేవారు అని అంటే శరద్ కుమార్ గుప్తా గారు ఉండేవారు. ఈయన రీసెంట్గా రిజైన్ చేసినటువంటి కారణాన ఈవిడ్ని చీఫ్ జడ్జిగా అపాయింట్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే అరూప్ కుమార్ గుప్తా గారు ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జడ్జిగా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా నవీన్ సిన్హా గారు వచ్చేసి సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ద
జడ్జెస్, సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ద జడ్జెస్. ఇది వరకు కూడా ఛత్తీస్గఢ్ హైకోర్టుకి జడ్జిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి నవీన్ సిన్హా గారు. హిమా కోహ్లీ గారు వచ్చేసి తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి. ఫస్ట్ ఉమెన్ చీఫ్ జడ్జ్ ఫర్ తెలంగాణ హైకోర్టుగా కూడా హిమా కోహ్లీ గారిని పేర్కొంటాం. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి which country has become the fourth country to establish a 2+2 ministerial dialogue between foreign and defense ministers with India? What is that country? And it is Russia. What are the capital and currency of Russia? And those are Moscow, and the currency is Russian ruble. బేసిక్లీ ఇలా ఎందుకు ఫోర్త్ కంట్రీ 2+2 మినిస్టీరియల్ మీటింగ్ జరిగిందా అని అంటే జరగలేదండి. కాకపోతే మనందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి సెకండ్ కోవిడ్ పాండమిక్ సెకండ్ వేవ్లో మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి వ్యాక్సిన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వేరే కంట్రీస్ వ్యాక్సిన్స్ని మన కంట్రీలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద మేజర్ థింగ్. ఇలాంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగేటువంటి టైంలో రష్యాకి చెందినటువంటి స్పుత్నిక్ వి అన్నటువంటిది రష్యన్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ కదండి. ఆ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రష్యా వాళ్ళతో వ్లాడిమిర్ పుతిన్ గారితో దే హ్యాడ్ అన్ అగ్రిమెంట్. అయితే దాని సందర్భంగా నరేంద్ర మోదీ గారు తెలిపినటువంటి విషయం ఏంటి అని అంటే 2+2 మన రెండు కంట్రీస్ కూడా 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అరేంజ్ చేస్తే సో దట్ ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ బోత్ ఆఫ్ అవర్ కంట్రీస్ అని పేర్కొన్నారు. ఆ విధంగా నెక్స్ట్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ మీటింగ్ ఉండబోతుంది. కాబట్టి మన భారతదేశంతో మీటింగ్ ఇట్లా 2+2 డైలాగ్ని కండక్ట్ చేయబోయేటువంటి 4వ దేశంగా రష్యా అని చెప్పొచ్చు. ఇది వరకు మన భారతదేశంతో ఇది మినిస్టీరియల్ లెవెల్ మీటింగ్ అండి. అసలు 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అంటే ఏంటి అని అంటే జనరల్గా ఇది వరకు 2+2 సెక్రటరీ లెవెల్ మీటింగ్ ఉండేది. మినిస్టీరియల్ లెవెల్ మీటింగ్ వచ్చేసి అయితే ఫారిన్ మినిస్టర్స్తో మీటింగ్ ఉంటుంది, లేదు అని అంటే డిఫెన్స్ మినిస్టర్తో. రెండు కంట్రీస్కి చెందినటువంటి కేవలం రెండు కంట్రీస్ అండి. రెండు కంట్రీస్కి చెందినటువంటి అటు అయితే డిఫెన్స్ మినిస్టర్, లేదు అని అంటే డిఫెన్స్ మినిస్టర్ కానీ ఫారిన్ మినిస్టర్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి మీటింగ్ కాబట్టి దాన్ని 2+2 మినిస్టీరియల్ మీటింగ్ అని అన్నారు. అంటే హై లెవెల్ మీటింగ్గా కూడా మనం పేర్కొనొచ్చు. దీని ద్వారా అప్పుడు ఉన్నటువంటి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చర్చించుకొని బైలేటరల్ కోఆపరేషన్ని కండక్ట్ చేస్తారు. అదేవిధంగా అర్లియర్ ఇది వరకు మన భారతదేశానికి ఇండియా అలాంగ్ విత్ జపాన్తో 2+2 సెక్రటరీ లెవెల్ మీటింగ్ జరిగేదండి. 2+2 సెక్రటరీ లెవెల్ మీటింగ్ మన భారతదేశం జపాన్ వాళ్ళతో కండక్ట్ చేశారు. దానికంటే ముందు యునైటెడ్ స్టేట్స్ ఇది వరకు రష్యా కాకుండా ఇది వరకు యునైటెడ్ స్టేట్స్తో ఉండేది. 2018లో మొట్టమొదటిసారిగా 2+2 మినిస్టీరియల్ లెవెల్ మీటింగ్ 2018లో మొట్టమొదటిసారిగా 2+2 మినిస్టీరియల్ మీటింగ్ మన భారతదేశంలో న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. అది కూడా ఏ రెండు కంట్రీస్కి మధ్య అనంటే ఇండియాకి మరియు యుఎస్ ఈ రెండు దేశాలకి మధ్య. ఇది వరకు మనం చూస్తే ఇండియాకి జపాన్కి మధ్య జరిగినటువంటి మీటింగ్ వచ్చేసి ఏంటి అనంటే 2+2 సెక్రటరీ లెవెల్ మీటింగ్. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి ఆస్ట్రేలియాతో కూడా 2+2 జపాన్ ఆస్ట్రేలియాతో పాటు 2+2 మినిస్టీరియల్ మీటింగ్ని కండక్ట్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా మన భారతదేశం ఈ యుఎస్ అదేవిధంగా జపాన్తో మాత్రమే కాకుండా రష్యాతో 2+2 మినిస్టీరియల్ మీటింగ్ని కండక్ట్ చేయబోతుంది. ఇంకా చేయలేదు. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. So which country has launched a prototype robo named NEO-01 in the Earth's low orbit? What is that country? And it is China. రీసెంట్గా చైనా వాళ్ళు ఈ NEO-1 అన్నటువంటి దానిని ఈ రోబో 30 kgs ఉన్నటువంటి ఈ రోబోని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ NEO-1 అన్నటువంటి రోబో ఏంటి అంటే బేసిక్లీ ఎర్త్ ఆర్బిట్లో అదేవిధంగా లో ఎర్త్ ఆర్బిట్లో ఏదైతే మనం స్పేస్ క్రాఫ్ట్స్ని స్పేస్లోకి పంపించినప్పుడు కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. అలా ఫెయిల్ అయినా సక్సెస్ అయినప్పటికీ కూడా వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి చెత్త డెబ్రిస్, ఆ డెబ్రిస్ మొత్తం అక్కడే ఉండిపోయి
అక్కడ పొల్యూషన్‌కి కారణమవుతుంది అని చెప్పేసి, ఈ నియో 1 అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్‌ని కలెక్ట్ చేసి, ఈ రోబో ద్వారా డెబ్రిస్‌ని కలెక్ట్ చేసి ప్రొపల్షన్ ప్రొపల్షన్ మెకానిజంని యూజ్ చేసి, ఈ టెక్నిక్‌ని యూజ్ చేసి బర్న్ట్ కూడా చేసేస్తుంది. ఈ రోబో అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్‌ని ఐడెంటిఫై చేయడం మాత్రమే కాదండి, ప్రొపల్షన్ మెకానిజంని యూజ్ చేసి బర్న్ట్ కూడా చేస్తుంది. అర్లియర్ వేరే లైక్ ఇట్లా డెబ్రిస్ కలెక్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి వాటిల్లో ఏముంటాయనంటే మ్యాగ్నెట్స్ ఉంటాయండి. ఈ మ్యాగ్నెట్స్‌ని యూజ్ చేస్తారు. ఆ మ్యాగ్నెట్స్‌ని యూజ్ చేసి సో దట్ ఆ డెబ్రిస్‌ని జస్ట్ కలెక్ట్ చేసేవారు. అంతేకాని ఇట్లా ప్రొపల్షన్ టెక్నిక్‌ని యూజ్ చేయడం ఇదే నియోలో మొట్టమొదటిసారిగా సాధ్యపడింది. మన భారతదేశానికి సంబంధించి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా చేపట్టామా అనంటే నేత్ర. నేత్ర అంటే ఏంటి అనంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. నెట్వర్క్ ఫర్ స్పేస్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ నేత్ర ప్రాజెక్ట్ అన్నటువంటి దానిని మన భారతదేశం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రాజెక్ట్. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్‌ని ఐడెంటిఫై చేసి కలెక్ట్ చేస్తాం. సో దాట్ అక్కడ పొల్యూషన్‌ని తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో. నెక్స్ట్ వెళ్ళేటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ వాటికి కూడా వెసులుబాటుని కలిగించాలి అన్నటువంటి ఉద్దేశంతో నేత్ర ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని మన భారతదేశం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. నియో 1 అన్నటువంటిది చైనా వాళ్ళు తయారు చేసినటువంటి 30 కేజీ రోబో. దీని ద్వారా కేవలం ఈ డెబ్రిస్ కలెక్షన్ అదేవిధంగా బర్న్ట్ మాత్రమే కాదండి, అక్కడ ఉన్నటువంటి శాటిలైట్స్ దానికి సంబంధించిన ఇన్ఫో కూడా ఇట్ కెన్ గివ్. క్లియర్ కదండి, రైట్? Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.